యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు అతడు వేసుకున్న ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి అతనిని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. తరువాత వారు భోజనము చేయుటకు కూర్చుండిరి. అప్పుడు వారు కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము, మస్తకము, బోళము మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. యూదా తన సహోదరులతో, మనము మన సహోదరుని చంపి అతని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? రండి, ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయుదుము అని చెప్పెను. వారందరూ ఒప్పుకొని మిద్యానీయులైన వర్తకులు ఆ మార్గముగా వెళ్ళుచుండగా వారిని పిలిచి యోసేపును ఆ గుంటలో నుండి పైకి తీసి ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తుకు తీసుకొని పోయిరి. కొంచెం సేపటికి రూబేను ఆ గుంటయొద్దకు వచ్చి యోసేపు గుంటలో లేకపోవుట చూచి తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, బాలుడు లేడే, అయ్యో నేనెక్కడికి పోదును అని ఏడ్చెను. అన్నదమ్ములందరూ కలసి యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీని ముంచి వారు ఆ అంగీని తమ తండ్రి యొద్దకు తీసుకొని వచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గూర్చి గుర్తుపట్టుము అని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఇది నా కుమారుని అంగీ అనగా దుష్టమృగము వానిని తినివేసెను అని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండెను.